మాట్లాడతాను ఒక్కసారి పుల్లారావు గారితో మాట్లాడదాము. అంటే ఇప్పుడు పుల్లారావు గారు అంటే ప్రెసెంట్ ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే సీరియస్నెస్ ఎంత ఉంది అనే దానికి ఇది ఒక సంకేతంలా మనం భావించాలంటారా? లేదంటే భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహనతో కలిగి ఉండాలి అన్నది మెయిన్ మోటో అనుకోవచ్చు. అంటే వారు సీరియస్ వ్యవహారం వార్ సింపుల్ థింగ్ కాదు. అది చాలా సీరియస్ ఫైట్ అవుతాయి నిజంగా వార్ అవుతాయి. మనకి పాకిస్తాన్కి దాదాపు 40 సంవత్సరాలు, కార్గిల్ తర్వాత 20 సంవత్సరాలు వార్ అనేది జరగలేదు. వార్ అంటే విమానాలు మొత్తం హోల్ వార్, హైబ్రిడ్ అంటే అన్ని వాడతాం, విమానాలు, షిప్స్, అలాంటి వార్ జరగలేదు. లిమిటెడ్ వార్ జరిగింది అక్కడ కార్గిల్లో ఒక ఏరియాలో. అది చాలా నష్టం కూడా మనం పడ్డాం, ఆఖరికి సాధించాము, అంతా జరిగింది. 20 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత రెగ్యులర్గా 2000 నుంచి వాళ్ళు బ్లడ్ బాత్స్ సృష్టిస్తూ వచ్చారు, రక్త స్నానాలు కాశ్మీర్లో ఉగ్రవాదులు వాడి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు, మనం నార్మల్ యుద్ధంలో ఈ భారతదేశాన్ని ఓడించలేము. ఇలా టెర్రరిజంతో ఒసామా బిన్ లాడెన్ స్టైల్లో చేయటం మొదలుపెట్టారు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత ఆ ఎగ్జాంపుల్ మీద వాళ్ళు చేయటం మొదలుపెట్టారు, చాలా డ్యామేజ్ చేశారు. సో పాకిస్తాన్కి ఖర్చు లేని యుద్ధం అయిపోయింది. అది లో ఇంటెన్సిటీ వార్ఫేర్, లో కాస్ట్ వార్ఫేర్ అయిపోయింది. సో అందువల్ల ఎవరేం చెప్పినా మనం కేర్ఫుల్గా వాచ్ చేసుకోవాలి. ఇవాళ మాక్ డ్రిల్ అన్నారు, మాక్ డ్రిల్ కంటే ఇంకా సీరియస్ చేయాలి. చాలా సీరియస్ సెక్యూరిటీ పనులు ల్యాబ్సెస్ కనపడినాయి. మన పహల్గామ్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అని గవర్నమెంట్ ఒప్పుకున్నారు, ఎవరూ లేరు. అలాగే తర్వాత మీరే మీకు అన్ని తెలుసు, వేల మంది అక్కడి నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. లక్షల మంది వచ్చి ఇక్కడ ఐడి కార్డు అవి సృష్టించుకుని వాళ్ళు చక్కగా ఇక్కడ బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అందువల్ల ఇది చాలా సెక్యూరిటీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మన దేశంలో. చెప్పండి, ఆధార్ కార్డు మీరు బస్సులో త్రిపుర బోర్డర్ బర్మా దగ్గర ఎక్కితే అక్కడే మషిన్తో కార్డు ఇచ్చేస్తున్నాడు. 5,000కో 10,000కో ఆధార్ కార్డు ఒక్కోడికి. అది మషిన్ తీసుకుని అస్సాం నుంచి ఎక్కడి నుంచి వెళ్తున్నారు, కూర్చొని కొట్టేసి ఇచ్చేస్తాడు మీకు. అందువల్ల ఇంత చేంజ్ అనేది రావాలి. సెక్యూరిటీ సింపుల్ మ్యాటర్ కాదు, దీంతో అయిపోలేదు. పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ హేట్రెడ్ మన మీద ఎక్కడికి పోలేదు. నిన్న రాత్రి ఈవేళ తెల్లవారుజాము 1:45 అయిపోలేదు. ఇది ఒక చిన్న పేజ్ ఈ హిస్టరీలో. మనకి వాళ్ళకి 78 సంవత్సరాలు. నా అంచనాతో ఈ యుద్ధం చైనా పాకిస్తాన్తో ఇంకో 50 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందా చెప్పలేం. టెక్నాలజీ మార్పు ఎంతో వచ్చేస్తుంది, చిన్న దేశాలు పవర్ఫుల్ అయిపోతున్నారు. ఒక డ్రోన్ అనేది తీసుకొస్తే ఒక పెద్ద విమానాన్ని కిందకి తీసుకొచ్చేయచ్చు. ఎన్నో జరుగుతున్నాయి టెక్నాలజీ వల్ల. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్ డ్రిల్స్ కాదు, రెగ్యులర్గా ఎన్ని చేయాలి. సెక్యూరిటీ స్టెప్అప్ చేయాలి. ఆధార్ కార్డుని మార్చేయాలా, కొత్త కార్డ్స్ ఇవ్వాలా. ఎవరైతే దొంగతనంగా ఈ దేశానికి వచ్చారో వాళ్ళని బయటికి పంపించడం మొదలు పెట్టాలా, ఏం చేయలేదు. అవి చేయాలి కదా ఈ అవకాశం తీసుకుని. సో నా ఆశ, నా ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీ స్టెప్అప్ చేస్తాను. ఇదేదో మేము గెలిచేసాం యుద్ధం అంటే నేను ఒప్పుకోవట్లేదు. వెయిట్, దీంతో వార్ అయిపోలేదు కదా. వార్ టు ఎండ్ వార్స్ ఇంకా వెయిట్ చేయాలి, చూడాలి వాళ్ళు ఏం చేస్తారు. ఎస్, ఐ అగ్రీ విత్ శ్రీనివాస్ గారు, పాకిస్తాన్ మనతో పోల్చుకోవటానికి ఏమీ లేదు. కానీ చైనా మద్దతు ఇస్తుందంటే వాళ్ళు మనుషులు ఇస్తారని కాదు, వాళ్ళ మెటీరియల్ అంతా చైనా ఇస్తుంది కదా. వాళ్ళ ఎక్స్టర్నల్ పబ్లిసిటీ బడ్జెట్ చైనా ఇస్తుంది కదా. ఎక్కడ లండన్ ఎంబసీ ముందుగా ఎక్కడ ఏం జరిగినా పాకిస్తాన్ చేయిస్తుంది, చైనా డబ్బు ఇస్తుంది. ఎక్కడ అల్లరి జరిగినా ఖాలిస్తాన్, గిలిస్తాన్ ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఎన్జిఓస్ మళ్ళీ అటాక్ చేయడం అంతా వాళ్ళు చేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్ వార్ వేట్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఈ వచ్చే 3-4 రోజుల్లో ఏమవుతుంది. అంత సింపుల్గా చాప్టర్ అయిపోయిందంటే నాకు నమ్మకం కష్టం. అలా జరగాలని నా కోరిక, కానీ నాకంత సింపుల్గా ఈ పుస్తకం అయిపోయిందా అంటే నాకు అలా కనపడట్లేదు. అండ్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనకి వస్తే 2 విమెన్ ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఈ రోజు చేసినటువంటి ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. డెఫినెట్గా కూడా దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు పుల్లారావు గారు? నేను ఈ సింబలిజంకి ఐ వెరీ మచ్ వెల్కమ్ ఇట్. మన లేడీస్ చేశారు ఇదంతా సింబలిజం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సింబలిజంలో చాలా ముఖ్యంగా ఈ సింబలిజం ఇంపార్టెంట్, ఐ అగ్రీ. కానీ సింబలిజం సరిపడదు, యూ హ్యావ్ సబ్స్టెన్స్. ఇవాళ ఏదో ఒక విక్టరీ ప్రొసెషన్ లాగా చేస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్నా.
సీరియస్నెస్ కనపడలేదంటే వాళ్ళకి ఏదో తెలుసు మన ప్రభుత్వానికి, నాకు తెలియంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఇది సీరియస్ మ్యాటర్, వార్ సీరియస్ బిజినెస్. మనం చూస్తున్నాం ఇది రేపు ఉంటుంది, ఇంకో చాప్టర్ ఎల్లుండి ఉంటుంది. ఎలాంటి చెప్తారో నేను చెప్పలేను, కానీ ఇంకా కేర్ఫుల్గా గవర్నమెంట్ ఉండాలి. మీరు అడిగింది ఏంటంటే సింబలిజం. అలానే పుల్లారావు గారు, అంటే ఇప్పుడు వార్ సంగతి పక్కన పెట్టినట్లయితే భారతదేశంలో ఉండేటువంటి పొలిటికల్ టర్న్ ఎలా మారే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ పాక్ రివర్స్ అటాక్ చేసిన తర్వాత సినారియో మారచ్చు కదా. ఒక్కోసారి ఏంటంటే అరే ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాము అనేటువంటి దీనికి కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా. సో పొలిటికల్గా ఎలాంటి ఈక్వేషన్స్ రన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు? ఇప్పుడు అందరూ తప్పట్లు కొడతారు. రేపు రివర్స్ అటాక్ ఉంటే అందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఆ రివర్స్ అటాక్ చాలా సీరియస్ గా ఉంటే గవర్నమెంట్ డిఫెన్సివ్ లో పడిపోతుంది. సో రోజు రోజు ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుంది? రివర్స్ అటాక్ రాగానే అదేంటారు, తప్పకుండా క్రిటిసైజ్ చేస్తారు గవర్నమెంట్. ఆ రివర్స్ అటాక్ ఫెయిలియర్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్తారు ఆపోజిషన్. రివర్స్ అటాక్ కొద్దిగా సక్సెస్ఫుల్ అయితే ఏం లేదు, ఇదంతా పాస్ చేశారంటారు. సో గవర్నమెంట్ చాలా రిస్క్ తీసుకున్నది, తప్పలేదు అటాక్ చేసి, కానీ రిస్క్ ఉన్నది. దీంట్లో రివర్స్ వచ్చింది చాలా సీరియస్. భారతదేశం ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వటానికి ఛాన్స్ లేదు పాకిస్తాన్ వార్తో. పాకిస్తాన్ ఫెయిల్ అయినా లెక్కలేదు, ఎన్నోసార్లు ఓడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయి దులిపేసుకుని వస్తారు. భారతదేశం ఓడిపోవటానికి స్పేస్ లేదు, అంత సెన్సిటివ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అమెరికా ఓడిపోయిన వియత్నాంలో, అమెరికా ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్లో తలుపులు మోసి పోయినా వెళ్ళిపోయారు, నార్మల్గా ఉన్నారు. ఇరాక్లో ఓడిపోయింది, గుడ్ బై అన్నారు. సో అందువల్ల మనకు లగ్జరీ లేదు, మనం విక్టరీ ఉండాలి. ప్రతి యుద్ధం, ప్రతి యాక్షన్ భారతదేశానికి యుద్ధం ఉండాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నది, అలాంటి డెమోక్రసీ. మనం గవర్నమెంట్ విక్టరీ లేకపోతే గవర్నమెంట్ని చాలా సీరియస్ అటాక్స్ అయిపోతాయి. చూద్దాం. ఇంకా నేను అనుకుంటున్నా వాళ్ళు తప్పకుండా ఆపోజిషన్ ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉన్నారు, ఓ ఇదే అయిపోయింది యుద్ధం అని. ఇది అవ్వలేదు యుద్ధం అంటే మళ్ళీ రివర్స్ అయిపోతారు, రేపు పూర్తిగా అవకాశం తీసుకుంటారు పొలిటికల్ గా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే యుద్ధం ఓడిపోతుందో ఆ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది పబ్లిక్ కోపం. సో అది అన్ని ఆలోచించుకుని ఉంటారు పెద్దలు, వాళ్ళు తక్కువ మేధావులు కాదు, అందరూ చాలా స్మార్ట్ పీపుల్ మన గవర్నమెంట్లో. ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు, బాగా లెక్కలు వేసుకుంటారు, బాగా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మంచే జరుగుతుంది అనుకున్నాం, కానీ ఒక కన్ను తెరిచి మాత్రం ఉంచాలి.